మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. సకాలంలో వేతనాలు విడుదల చేయాలని, పీఎఫ్ చెల్లించాలని, కాస్మెటిక్ ఛార్జెస్, బట్టలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు బీజేపీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, భానుచందర్ సంఘీభావం తెలిపారు. ఉందో డబ్బులు రావాల్సి ఉందో వాటిని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళు ప్రతిరోజు మున్సిపాలిటీలో పని చేస్తేనే మున్సిపాలిటీ అనేది స్వచ్ఛంగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పారిశుద్ధ్య లేబర్ యాక్ట్ ప్రకారం వీళ్లకు న్యాయంగా ఏదైతే పనిలో వాళ్ళకు గ్లౌజెస్ కానీ, మాస్క్ కానీ, డ్రెస్సింగ్ కానీ, శానిటేషన్ కానీ వాళ్ళకు ఏదైతే రావాలనో అవన్నీ కూడా ప్రతి 3 నెలలకోసారి వాళ్ళకు ఇప్పించి వాళ్ళ ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి అమౌంట్ కావచ్చు, వారికి సంబంధించిన శానిటైజర్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి గ్లౌజెస్ అన్ని రకాలుగా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో కేటాయిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క రామాయంపేట మున్సిపాలిటీలో వీళ్ళకి ఎలాంటి అందించడం లేదు. వీరు ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమానికి ఒక్కరోజు ఇట్లా వీళ్ళకు సెలవు లేకుండా నిత్యం పనిచేస్తూనే ఉంటారు. వీళ్ళకు పండుగ లేకుండా ఆ విధంగా పనిచేస్తూ ఉంటున్నారు. కాబట్టి వీరికి వెంటనే ఈ యొక్క మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, వెంటనే వీరి యొక్క పిఎఫ్ను మాకు 7 నెలల పిఎఫ్ అయిపోయింది. 7 నెలల పిఎఫ్ అడిగినా కొద్దీ రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది అని నెల రోజుల పోలే మేము సమ్మె కూర్చున్నా కొద్దీ తెల్లారంగానే రేపు వేస్తాం పోరు అంటే మేము పారాలు తీసుకొని పనికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 3 రోజుల తర్వాత అడిగితే ఇంకా వేస్తున్నాము, చెక్ వేసి వచ్చినాం, ఇంకా రాలేదు, చెక్ పంపించినామని చెప్తున్నారు. నెల రోజుల పోలు ఇదే చెప్తున్నారు మాకు. మళ్ళీ పండుగకు జీతాలు కూడా వేయకుంటే చైర్మన్కు ఆయన జేబు నుంచి 5,000 రూపాయలు మాకు పండుగ ఖర్చుకి ఇచ్చాడు. మళ్ళీ జీతం కూడా ఇప్పటికి వేయలేడు. పిఎఫ్ క్లియర్ చేస్తానని చేయలేరు. 3 సంవత్సరాల బట్టలు పెండింగ్ పెట్టిర్రు. టవలలు లేవు, షూలు లేవు, మాస్కులు లేవు, బ్లౌజులు లేవు, ఎలాంటివి లేవు. మాకు ఎక్కడన్నా మా సుటరికంగా చనిపోయినా కానీ ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ రోజుల్లో మా అమ్మ చనిపోయిండు. ఆయన కైకిల్ మనిషిని పెట్టి డ్రైవర్గా ఆయన చదువుకోయిండు. మా పరిస్థితి ఇది. మా ఇళ్ళలో ఏదైనా అయినా కానీ మా పరిస్థితి కూడా ఇంతే.